ఇవన్నీ కూడా ఆయుధాలు. మనం ఇందాక ఒక వీడియోలో చూసినట్టుగా మంచి చావగల కర్రలను తీసుకుని వాటి అంచుల్లో ఈ ఇనప వాటిని పెట్టి సెట్ చేశారు అన్నమాట. రాజుగారి పక్కన కత్తి పట్టుకుని రైఫిల్ ఇది. కత్తిపిడి, మనకి బాలకృష్ణ చంచి సినిమాల్లో చూపించే లెవెల్లో ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి రియల్ అనుకోండి, సినిమాల్లో హడావిడి. ఇవన్నీ రైఫిల్స్ 318-19 సంవత్సరాల్లో ఉంటాయి. సో వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. పిడి, వర, లోపల కత్తి, పిడిపాకు, ఇదేదో వంట వండుకునే చేప ఉండేది. అంచుల్లో వంపులు తిరిగిబడి ఉంది. అంటే వాళ్ళు కూడా రకరకాల డిజైన్స్ తోటి కత్తులు 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 మెంబర్స్ మిలిటరీ దీన్ని వాడి ఉంటారు అన్నమాట. వీటిని సో నౌ దిస్ ఈజ్ ద ఫుల్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఎ వారియర్. ఇది వారియర్ యొక్క హెల్మెట్, డాలు, ఇది కూడా డాలు. ఇది చెస్ట్కి పెట్టుకునేది ఇలా ఉంది, అది భుజాల మీద పెట్టుకుని, బచ్చిలో ఉన్నది భుజాల మీద పెట్టుకుని అటు ఇటు ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఉండేటట్టుగా ఐరన్ షీల్డ్ అనమాట. ఇది చేతులకి కింద గ్లౌజెస్ ఉన్నాయి చూడండి, అవి కూడా ఇంత తయారు చేసి ఇచ్చారు. మోచేతి దాకా ఉండేటువంటి ఐరన్తో చేసినటువంటి గ్లౌజులు. ఇది బహుశా చెస్ట్కి పెట్టుకునేటువంటి మరొక ఎక్విప్మెంట్. ఇది కూడా చెస్ట్కి పెట్టుకునేటువంటి మరొక ఎక్విప్మెంట్. సో ఇవన్నీ తల్వార్స్. ఇట్స్ ఏ గుడ్ ట్రిప్. సో రాజుగారు డాదులకి వజ్రాలు వైడూర్యాలు కూడా తొలగించుకుంటూ ఉండేవారు అనమాట. కత్తులకు కూడా అంచులకు కూడా డిజైన్స్ అవి కూడా ఉన్నాయి. ఇది చూడండి, దగ్గరగా మెరిసిపోతుంది. ఇది మేబీ గోల్డ్తో పిడి చేయించుకున్నట్టుగా ఉంది. ఆ పైన చంద్రుడి బొమ్మలా ఉంది, అది బహుశా వీళ్ళ యొక్క డాల్ మీద ఉండేటువంటి సింబల్ అయి ఉంటుంది.